మన కంప్యూటర్ వరల్డ్ మన స్టోర్ నేమ్. ఇక్కడ మన స్పెషాలిటీస్ ఏంటంటే రీఫర్బిష్డ్ ల్యాప్టాప్ సేల్స్ అండ్ ల్యాప్టాప్ సర్వీస్, మదర్ బోర్డ్ రిపేర్, స్క్రీన్ రీప్లేస్మెంట్, బేస్ ప్యానల్ రీప్లేస్మెంట్, టచ్ ప్యానల్ రీప్లేస్మెంట్, కీబోర్డు హింజెస్ రీప్లేస్మెంట్. ఇది మన స్టోర్ స్పెషాలిటీస్ అన్నట్టు. ల్యాప్టాప్ సర్వీస్ కానీ, సిపియూ సర్వీస్ కానీ, లేదా కంప్యూటర్ యాక్సెసరీస్ కానీ బెస్ట్ రేట్కి అయితే నేను మీకు ఇస్తాను. ఈ గోడ ఒకటి బాగున్నాయి, దీనిలాగా అక్కడి నుంచి ఇట్లా చూద్దాం ఒకసారి గ్రిల్ ఎట్లుందా. టైం చూడండి. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నా తెలియదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. చాలా సంవత్సరాల తర్వాత నేను అనుకున్నట్టుగా ఒక కంప్యూటర్ షాప్ అయితే పెట్టడం జరిగింది. బట్ నేను వరంగల్లో పెడితే కావచ్చు, అంటే వరంగల్ మాది ప్రాపర్ వరంగల్ కాబట్టి నేను వరంగల్లో సెటిల్ అయితే కావచ్చు అని అనుకున్నా. బట్ కొంచెం డీప్ ఆలోచించి తర్వాత ఇక ఇక్కడైతే ఫైనల్గా ఉప్పల్లో పెట్టడం జరిగింది. ప్రజెంట్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి స్టేడియం మెట్రో స్టేషన్ నుండి పిస్తా హౌస్కి వెళ్ళే దారిలో కొంచెం ముందుకు వస్తే యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ఉంటుంది. పిల్లర్ నెంబర్ C908. అక్కడ నుండి మనకు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు యాక్సిస్ బ్యాంక్ వెనకాలనే మనకి ఈ స్టోర్ అయితే ఉంటుంది. ఉప్పల్లో సరౌండింగ్లో ఎవరైనా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి ల్యాప్టాప్ సర్వీస్ చేయించుకొని ద బెస్ట్ అయితే నేను చేస్తా. బెస్ట్ అని ఎట్లా చెప్పాలంటే, నేనైతే ల్యాప్టాప్ సర్వీస్ జెన్యున్గా చేసిస్తాను. మీకు బయట కంటే తక్కువ ప్రైస్గా చేసిస్తాను నేను. ఇక్కడ మీరు లోకల్లో చూసుకున్నట్టయితే కనుక అదొకటే నా దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీ అన్నట్టు. ఇంతకు మునుపు నేను ఎక్కడ పనిచేసిన అనేది నా రెగ్యులర్గా ఫాలోవర్స్కి ఐడియా ఉండుంటుంది. ఎందుకంటే నేను అమీర్పేటలోనే ఏ వీడియో నా స్టార్టింగ్ చేసేటప్పుడు అమీర్పేట లొకేషన్ నుంచి వెళ్ళి నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటానట్టు. సో నేను అమీర్పేటలోనే ఉండేది అన్నట్టు. అమీర్పేటలోనే ఉండి వర్క్ చేసుకునేవాడిని. దాదాపు 6-7 years అవుతుంది అక్కడే ఉండబట్టి. అక్కడి నుంచి ఇక్కడికి రావడం నిజంగా బాగా అనిపిస్తూ ఉంది. బట్ మ్యాక్సిమం వారానికి 2-3 సార్లు వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే అక్కడ నాకు ఆఫీసులు ఉన్నాయి 2-3 నియర్ బై అమీర్పేట సరౌండింగ్లో. పంజాగుట్టలో ఒకటి, అదేవిధంగా కళ్యాణ్ నగర్ దగ్గర. ఆ తర్వాత ఇక నాకు రెగ్యులర్గా కస్టమర్స్ కూడా చాలా ఉంటారు. అంటే చాలా కాదు, నాకు సరౌండింగ్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి సర్కిల్ అయితే ఉంటుంది. సో అట్లనే అయితే ఏదో నడుస్తూ ఉండే. ఆ తర్వాత లాక్డౌన్ నుంచి వెళ్ళి ఏంటంటే ఫ్యామిలీ క్రైసిస్ వల్ల నేను ఇంటికాడ ఉండి ఆలోచించడం వల్ల ఏంటంటే అప్పుడు బిజినెస్ ఎట్లయితే తెలియదు. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే కొంచెం వేరే ఒక ప్రాబ్లం వచ్చింది, ల్యాండ్ డిస్ప్యూట్స్. సో దాంట్లో బాగా కురింగిపోయినప్పుడు ఆలోచించి నాకంటే ఏం చేయాలో తెలియక, అప్పుడు ఈ తర్వాత మళ్ళీ బిజినెస్ ఓపెన్ అవుతుందో తెలియక ఏం చేసిన అంటే యూట్యూబ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని మా ఫ్రెండ్ సజెషన్ చేస్తే నేను ఈ ఫీల్డ్కి వచ్చిన. అంటే ఈ యూట్యూబ్ ఫీల్డ్ అనేది నేను మీకు మన స్టోరీ ఒకసారి అయితే చూపిస్తా, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికి అంటే ఈ ఐడియా ఈ గ్లాస్ పెట్టాలని నేను అనుకున్న ఎప్పుడంటే మా ఫ్రెండ్ మొన్న S24 అల్ట్రా కొన్నాడని చెప్పలేదు, శ్రీకాంత్ అని. మా ఫ్రెండ్ శ్రీ కంప్యూటర్స్ నా వీడియోలు చూసే ఉంటారు మీరు. ఆయన తీసుకొని వచ్చి ఒకరోజు సాయంత్రం ఈ గ్లాస్ సెటప్ ఎంత అంటే ఎట్లా పెట్టాలని ఆలోచించితే ఇట్లా ఆయన సలహా ఇచ్చిండు. సో ఇవన్నీ సెకండ్ హ్యాండ్లో పెట్టుకున్నా. ఈ ర్యాక్స్ కానీ, ల్యాప్టాప్స్ పెట్టేది, ఈ ఫర్నిచర్, ఎవ్రీథింగ్ సెకండ్ హ్యాండ్లో. అంటే మన దగ్గర డబ్బులు అంత లేవు, అంటే సేవింగ్స్ ఏం చేసుకోలే నేను. సో నా ఖర్చులన్నీ దాదాపు ఇంటికానే ఖర్చులు అయిపోయినాయి అన్నట్టు. తిరగడం నేను ఈ యూట్యూబ్ కోసమే పెట్టినా నేను. నా టైము, అదేవిధంగా నా మనీ కూడా దాదాపు ₹1,00,000 దానికి పెట్టిన యూట్యూబ్ కోసం. ఆ తర్వాత మనకు వచ్చింది యూట్యూబ్ నుంచి ఇప్పటివరకు అయితే 50,000 వరకు, 50,000 చేంజ్ అయితే వచ్చింది మనకు యూట్యూబ్ నుండి. కానీ నా రెగ్యులర్ వర్క్ మాత్రం ఇదే, మన కంప్యూటర్స్ వర్కే. ఫ్రీ టైంలో నేను బయటకు వెళ్ళి వీడియోలు తీసుకుంటా, మళ్ళీ వచ్చి ఇక్కడ అమీర్పేటలో వర్క్ చేసుకునేవాడిని. సో ఇక అందరూ అనుకునే వీడియోకి తిరుగుతాడు అనుకుంటా ఉంటారు. తిరగడం అంటే నాకు అంటే ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఆ ఉద్దేశంతో నేను
బయటికి వెళ్తా. కానీ తిరగాలని ఇంట్రెస్ట్ అంటే ఉట్టి ఖాళీ కూడా తిరగడం కాదు, ఖచ్చితంగా నేను ఇంటికి కూడా సరే నేను 100% మా పొలం పని చేస్తాను. నాకు అగ్రికల్చర్ అంటే కూడా బాగా ఇష్టం. సో అట్లా నేను యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇప్పుడు నేను అందరికంటే కొద్దిగా వెనకబడిపోయినాను బిజినెస్లో. అదేవిధంగా కొంతమందితోటి వల్ల కూడా నేను డిస్టర్బెన్స్ అయినట్టు. సో ఆ విధంగా నేను వెనకబడడం జరిగింది. అది ఇక నా రక్త చరిత్ర అవసరం లేదు మీకు. ఇది ఇక మన స్టోర్ అయితే ఒకసారి చూపిస్తా ఎట్లా ఉంటుందని, ఓకేనా? బయటికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టేడియం మెట్రో స్టేషన్ కనబడుతుంది కదా, అదే. సో ఆ నుంచి వెళ్ళి జస్ట్ 2 అడుగులు ఇటేయండి. ఇటు వేస్తే కనుక అక్కడ మన పిస్తా హౌస్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం కనబడుతుంది కదా, ఇక్కడ పిల్లర్ నెంబర్ 908C. సో ఇటు సైడ్ చూస్తే కనుక ఇటు వస్తే మన స్టోర్ సెకండ్ స్టాపే ఇది. చూడండి, మొన్నటి గుమ్మడికాయలు కూడా ఇట్లనే ఉన్నాయి. కొబ్బరికాయ చూడండి. ఈ ఫర్నిచర్ కూడా చూడండి నీట్గా ఉన్నాయి కదా, కేవలం సర్వీస్ చేసుకోవడానికే. చాలా రోజుల నుంచి వెళ్ళి నా అడాప్టర్లన్నీ ఒక సంచులు ఉండే, ఈ సంచులలో అన్ని పట్టుకొని వచ్చిన. చూడండి, అన్ని చార్జర్లు ఇవన్నీ ఏమేమి వర్క్ ఉన్నాయి ఏమేమి లేవో చూడాలి. ఒకటి కొత్త కీబోర్డు సీల్ తీసుకున్నా. ఇది లింగంపల్లి నుంచి పంపించాను అన్న, చెక్ చేసుకున్నా. ఇది నేను అంటే టెస్టింగ్ చేసిన ప్రాబ్లం ఏందని, ప్రాబ్లం ఐడెంటిఫై అయింది. రేపు సాల్వ్ చేయాలి దీన్ని, ఓకేనా? అంటే వేరే వర్క్ ఉంది. ఇక్కడ సోల్డరింగ్ రాడ్, ఇక్కడ స్విచ్ చేస్తే కనుక మన కింద కూడా లైట్ ఉంటుంది సర్వీస్ చేసుకోవడానికి, అంటే లైటింగ్, ఓకేనా? ఇంకొకటి ఇక్కడ ఇందాక దేవుని ఫొటోస్ ఉంటాయి కదా, ఇవి ఈ ఏరియా నుంచి వెళ్ళి తీసి ఇటు సైడ్ పెట్టమని చెప్పిళ్ళు అంటే ఓనర్ అమ్మ వాళ్ళు. ఈ రోటర్స్ ఉన్నాయి, పాదే బ్యాగులు, ఇక్కడ ప్యానల్స్, ఇంకా చాలా ప్యానల్ అన్ని పడేసిన. చూడండి, మనకు రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ ఇక్కడ ప్రజెంట్ అయితే 2 ఉన్నాయి. ఇది కూడా సేల్కే. మౌసులు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, కీబోర్డులు ఇక్కడ చూడండి. ఇవి ఇంకా స్టాక్ అంటే చాలా తేవచ్చు, కానీ ఇక్కడ కొత్త స్టోరు, మరి ఎట్లా ఉంటుందో ఏం కథనో తెలియదు. మనకు వచ్చింది ల్యాప్టాప్ సర్వీస్. సో అందుకోసం నేనైతే స్టాక్ ఏం తెప్పియలే. అసలు 1 month 2 months ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఏం సర్వీస్ వస్తున్నాయి, ఎట్లా ఉంటుంది అని ఆలోచిస్తా ఉన్నా. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ అంటే ఏంటిది, ఫస్ట్ సిటీసీగా, తర్వాత అమీర్పేట, ఆ తర్వాత కేపీహెచ్బి, తర్వాత లాస్ట్ దిల్సుఖ్ నగర్. సో అట్లా డివైడ్ అయింది అన్నట్టు ఇప్పుడు మార్కెట్. సో నేను ఆలోచించి అటు సైడ్ లింగంపల్లి సైడ్ పెట్టాలా, లేకపోతే ఇదేంది మన కోకాపేట సైడ్ అటు పెట్టాలంటే అటు రెంట్లు కానీ ఏదైనా అఫోర్డ్ చేయలేను నేను, అంత మెయింటెనెన్స్ ఎక్కువ అన్నట్టు. మళ్ళీ నాకు ట్రావెలింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. అందుకోసం నేను అటు సైడ్ అయితే వెళ్ళలేదు. ఇటు మా ఊరికి దగ్గర అయితే ఉప్పల్, కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది. ఉప్పల్ బస్ ఎక్కి వెళ్ళొచ్చు, లేదంటే నేను బైక్ మీద ఎక్కువ రెగ్యులర్గా బైక్ మీద వెళ్తాను ఇంటికి. సో మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. నిన్న మా ఫ్రెండ్ శివాని మెట్రోకి వచ్చి నైట్ సాయంత్రం వచ్చి ఒక కీబోర్డ్ మార్చుకున్నాడు నా దగ్గర. మొన్న November 7వ తారీఖు స్టోర్ అయితే ఓపెన్ చేసిన, అంటే షాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇంకా కొన్ని వర్క్లు ఉన్నాయి. ఓపెనింగ్ రోజు అయితే ఎవరిని పిలవలేదు దాదాపు, ఎందుకంటే ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయి. ఇంకా అంతా ఈ స్టిక్కరింగ్ వేపియాలి, ప్లస్ అటు సైడ్ వర్క్ ఉన్నది, టేబుల్ కూడా పెట్టేలే. అంటే ఎందుకో హడావుడి చేసుడు అయ్యేం చేయకుండా జస్ట్ నార్మల్గా చేద్దాం అనుకున్నా. కానీ నా మనసులో అయితే మా షాప్ దగ్గర ఫస్ట్ ఎంఎల్ టెక్నాలజీస్ మా నాగేశ్వర్ అన్నాను, తర్వాత రవాణా, తర్వాత మల్టీ కంప్యూటర్ మా సీన్ అన్న ఉన్నాడు, ఆ తర్వాత పినాకిల్ వెంకట మామ, లేకపోతే ల్యాప్టాప్ చిన్న అన్న. వీళ్ళైతే నాకు కొద్దిగా అంటే కొద్దిగా ఇష్టం అన్నట్టు. సో వీళ్ళ వరకు పిలుద్దాం అనుకున్నా. బట్ మళ్ళీ ఒకరిని పిలిచి ఇంకా చాలా మంది ఉన్నారు తెలియదు, వేరే వాళ్ళని పిలిస్తే మళ్ళీ బాగున్నది అనుకున్నా. ఇక మా గ్యాంగ్ తెలుసు కదా, మా అనంతగిరి హిల్స్ ట్రిప్ల మా గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళంటే ఇక రోజు కలుతూనే ఉంటాం మేము. ఇప్పుడైతే ఒక 2-3 రోజుల నుంచి అయితే ఇక్కడ గిరాకీ అయితే ఏం లేదు. నేను అక్కడ వర్క్ చేసుకొని ఇక్కడికి వస్తా ఉన్నా. ఇక సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఎవరైనా పిలవకపోతే మాత్రం సారీ. అంటే నాకు సంబంధించిన రిలేటివ్స్ కూడా ఎవరికి చెప్పలేదు. ఇక్కడే మా ఒక బాబాయ్ ఉంటాడు, ఆ బాబాయ్కి ఒక్కడికే చెప్పాను. అట్లనే ఇక్కడ నియర్ బై ఉన్న మా ఫ్రెండ్స్కే చెప్పాను. మళ్ళీ మర్చిపోయినా మా శ్రీ కంప్యూటర్స్, ఆయన కూడా పిలవలే. ఆ రోజు ఆయన ఎటో పోయి వచ్చిండు. సో ఆయన కూడా పిలవాలనుకున్నా. అంటే మెసేజ్ అయితే పెట్టినా, ఆయన కూడా రాలేదు. ఎవరు రాలేదు మొత్తం కదా. మా 10th క్లాస్ ఫ్రెండ్ ఒక్కడే వచ్చింది ఆ రోజు అయితే. నియర్ బై ఎవరన్నా ఉప్పల్ ల్యాప్టాప్ సర్వీస్ కావాలంటే మంచి సర్వీస్ అయితే నేను ఇస్తా, నా దగ్గరికి అయితే రండి, ఓకేనా? నేను ఒకవేళ మాక్సిమం ఇక్కడనే ఉంటా, లేదు అని అంటే అమీర్పేట సరౌండింగ్ లోనే ఉంటా నేను ఇప్పుడు. ఎందుకంటే నాకు అక్కడ ఆఫీస్లో వర్క్ ఉన్నాయని చెప్పినా కదా, అది ఇక ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది అనుకుంటా నాకు తెలిసి. సరే, ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుంటా. బాయ్.